ఇప్పుడు నేను ఈ ఫోటో ఎందుకు చూపిస్తున్నాను అనేసి ఒక రీజన్ అయితే ఉంది. జస్ట్ బికాజ్ అది మా ఎంగేజ్మెంట్ ఫోటో అండ్ ఇవాళ ఎగ్జాక్ట్గా December 15th ఇవాళే మా ఎంగేజ్మెంట్ అయింది. బట్ నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలీదు. మేబీ December 15th అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తుండొచ్చు, ఎందుకంటే ఆ రోజు వేరే వీడియో షెడ్యూల్ చేసి పెట్టాను కాబట్టి. నేను లేసేసరికి మా మమ్మీ అయితే ఇట్లా మిషన్ స్టార్ట్ చేశారు. ఇది ఎంబ్రాయిడరీ మిషన్. 12 నీడిల్స్ ఉంటాయన్నమాట అందులో. ఎట్ ఎ టైం మనం డిజైన్ వేసేయచ్చు, అంటే థ్రెడ్ చేంజ్ చేసే అవసరం ఉండదు. ఇట్లాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ వేయొచ్చు అనమాట. మా దగ్గర ఆల్రెడీ చిన్న మిషన్ కూడా ఉంది, ఉషా మిషన్. దాంతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి మా మమ్మీ పెద్ద మిషన్ పర్చేస్ చేశారు. నేను ఇప్పుడే లేచాను, ఆ మిషన్ సౌండ్కే లేచి కూర్చున్నాను అనమాట. అండ్ లేవగానే కొద్దిగా నాకు ఇట్లా జుట్టంతా సెట్ చేసుకోవడం అలవాటు. అందరికీ నార్మల్గా ఉంటుంది ఈ అలవాటు, ఐ నో దాట్. నాకైతే జడ వేసుకోవడం అంత కన్వీనియంట్గా ఉండదు. నేను ఎప్పుడు కొప్పు కట్టుకొని ఉంటాను అనమాట. ఇట్లా మొత్తం రోల్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనకి క్లిప్ పెట్టేస్తాను. మ్యాక్సిమం 75% ఇట్లానే ఉంటుంది అనమాట నా జుట్టు ఎప్పుడు. ఇంకా జుట్టు వేసుకున్నాను అని అయితే ఎప్పుడు వేసుకుంటానంటే బయటికి వెళ్తున్నప్పుడే వేసుకుంటాను, లేకపోతే ఇట్లానే కొప్పు కట్టుకొని పెట్టుకుంటాను. ఇదే మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది కదా, ఇట్లా చిడుచిడులు ఇవ్వకుండా మన మెడ పైన కానీ అట్లా. ఇవన్నీ నా ట్యాబ్లెట్స్ అనమాట. నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది, సో నేను మార్నింగ్ లేవగానే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, టీ తాగిన తర్వాత ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలి. అంటే ఇది బ్రేక్ఫాస్ట్ చేయకన్నా ముందు ట్యాబ్లెట్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసినాక మళ్ళీ ఒక ట్యాబ్లెట్, కాదు బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఇంకో ట్యాబ్లెట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసినాక మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇక్కడ మార్నింగ్ 9 వరకే నేను 4 ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట. ఇది మా విష్ణు మార్నింగ్ ఇమ్యూనిటీ కోసం ఎండలో కూర్చుంటుంది. నేను ఆల్రెడీ మా విష్ణుని వేరే వీడియోలో ఇంట్రడ్యూస్ చేసేసాను మీకు. ఇది తెచ్చుకొని 1 month అయిపోయింది అనేసి. December 5th 1 month అయిపోయిందనమాట. సో ఇప్పుడు 1 month 10 days అవుతుంది ఇది తెచ్చుకొని. మిషన్ అయితే స్టార్ట్ చేశారు మా మమ్మీ డిజైన్. ఇది హ్యాండ్స్ వేస్తున్నారనమాట ప్రస్తుతానికి. హ్యాండ్స్ అయిపోయిన వెంటనే ఈ బూటీస్ వేస్తారు. ఇప్పుడు బూటీస్ కూడా నడుస్తుంది. ఇదే అనమాట మనం వేసిన హ్యాండ్. మొత్తం జరీ వర్క్ ఉంది, గోల్డ్ జరీ విత్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇది యాక్చువల్గా లైట్ ఆరెంజ్ కలర్ క్లాత్, బట్ మనకు వీడియోలో మాత్రం పింక్ కలర్ కనిపిస్తుంది. ఇదే అనమాట హ్యాండ్ డిజైన్. అండ్ ప్రొమగనేట్ ఒలిచి పెట్టుకుంటున్నాను. నాకు ఎప్పుడు తినాలనిపిస్తుందో నాకే తెలీదు, సో ఇట్లా టైం ఉన్నప్పుడే ఒలిచి పెట్టేసుకుంటాను అనమాట. అండ్ నాకు పొద్దున లేవగానే పార్సల్ వచ్చింది. సో అదేంటో చూద్దాము అనేసి ఓపెన్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నియర్లీ ఇది 250 రూపీస్ అనుకుంటా. ఆర్డర్ పెట్టేసి 4 to 5 days అయిపోయింది. సడన్గా మాకు ఇట్లా మార్నింగే వచ్చిందనమాట. నాకు మ్యాక్సిమం మార్నింగ్ ఆర్ఎల్స్ ఈవినింగ్ వస్తాయి. మధ్యాహ్నం టైంలో అయితే కొరియర్స్ ఏం రావు. నేను ఆర్డర్ పెట్టింది దుప్పట్టా. దీనిపైన చూడండి 999 ఉంది, బట్ నేను కొనింది మాత్రం 250కి. అక్కడ ప్రైస్ కూడా నాకు 250, 239 అట్లా చూపించింది అనుకుంటా, వితౌట్ షిప్పింగ్ ఛార్జెస్ ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇది నేను నార్మల్గా వేసుకోవడానికని తీసుకున్నాను దుప్పట్టా. కొద్దిగా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి. నేను ఎక్కువగా స్కార్ఫ్స్ యూజ్ చేస్తాను కాబట్టి ఇది ఒకటి ఉండనిలే అని తీసుకున్నాను. దీనిపైన గోల్డ్ కలర్ ఇట్లా వర్క్ వచ్చింది. చాలా కంఫర్ట్గా ఉంది క్లాత్ అయితే, మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తీస్తున్న వీడియో అనమాట ఇది. నేను చెప్పాను కదా నేను ఎక్కువగా జుట్టు వేసుకోను అనేసి, నాకు ఎప్పుడు ఇట్లా పైనకు ఉండడమే ఇష్టమని. సో ఇప్పుడు కూడా అట్లా పైనకే పెట్టాను, బట్ కొద్దిగా స్టైలిష్గా పెట్టాను అనమాట అంతే. బట్ ఇది చాలా తొందరగా ఉసిపోతుంది. చాలా తొందరగా అంటే ఒక నియర్లీ 2 hours వరకే ఉంటుంది ఇట్లా. దాని తర్వాత పోతుంది ఈ పోనీ టేల్. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాను. మార్నింగ్ వేసిన ఎంబ్రాయిడరీ కాదు ఇది, దాని ముందు రోజు వేసిన ఎంబ్రాయిడరీ అనమాట. దీనికి కూడా ఎక్కువగా జరీ వర్క్ ఉంది. మార్నింగ్ వేసింది ఇది అనమాట. నెక్ కూడా అయిపోయింది. అండ్ ఇవాళ నేను పాలకూర ఫ్రై చేయాలి అనుకుంటున్నాను, సో చేస్తున్నాను. ఆల్రెడీ మినపప్పు మమ్మీ నానబెట్టేశారు మార్నింగే, ఒక 2 hours నానిందనమాట అది. ఇప్పుడు కర్రీకి కావాల్సినవన్నీ తీసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా డాడీ అయితే పాలకూర తెచ్చారు 2 కట్టలు. ఇప్పుడు ఆ 2 కట్టలు ఏరి మంచిగా సెట్ చేసి పెడితే అదొక కట్టనే అవుతుంది, ఇంకో హాఫ్ కట్ట అన్న వేస్టేజ్ పోతుంది అనమాట.
నేను ఫర్ ది ఫస్ట్ టైం పాలకూర కర్రీ చేయడం, ఫ్రై చేయడము. నేను ఎప్పుడూ లీఫీ వెజిటేబుల్స్ చేయలేదు, నాకు అలవాటు కూడా లేదు. ఒకసారి ట్రై చేద్దామనేసి నేను మా మమ్మీకి చెప్తే సరే చెయ్యు అని ప్రాసెస్ చెప్పిందనమాట. సో నేను ఇట్లా అన్ని లీవ్స్ అన్నీ చూసుకుంటున్నాను, ఏది మంచిగా ఉంది. ఇట్లాంటి లీవ్స్ మాత్రం పక్కన తీసి పెడుతున్నాను, బికాజ్ నాకు తెలియదు కదా అది కర్రీలో యూజ్ చేయాలో లేదు. చూస్తేనే అది అయిపోతుంది, అది డాట్ ఉంది కాబట్టి నేను పక్కన తీసి పెట్టాను. కొద్దిగా ఫ్రెష్ ఉన్న లీవ్స్ మాత్రం కర్రీ కోసం వాడదామని తీసి పెట్టుకుంటున్నాను. నాకు లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడు ఎవరు చేసినా ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక న్యూస్ విన్నాను, అదేంటంటే ఇట్లాగే పాలకూర కర్రీ చేసేటప్పుడు ఒక ఇంట్లో వాళ్ళ సన్స్ ఇద్దరిని స్కూల్కి పంపించింది ఆ ఆంటీ. పంపించిన తర్వాత తను హడావిడిగా కుకింగ్ చేస్తుందంట ఈ పాలకూరనే. అందులో చిన్న పాంపిల్ల ఉంది, చూసుకోలేదంట తను. టైం అవుతుందనేసి అది అట్లాగే కుక్ చేసేసి ఇట్లా ఏరకుండా అంతా అట్లానే కట్ చేసేసి కర్రీ చేసేసి బాక్స్ కట్టేసిందంట. సో దట్ అట్లా పిల్లలు చనిపోయినారని ఒక న్యూస్ అయితే వచ్చింది. చాలా ఇయర్స్ బ్యాక్ ఇది, నేను చిన్న ఉన్నప్పుడు. సో నాకు అప్పటి నుంచి కొద్దిగా లీఫీ వెజిటేబుల్స్ అంటే భయం. మనకి ఏదన్నా న్యూస్ ఇట్లా వింటే దాని గురించి భయం వేస్తుంది కదా. సో నాకు కూడా ఇది ఉందన్నమాట. ఇప్పుడు అన్నీ నేను వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక్కొక్క లీఫ్ వాష్ చేశాను, బట్ తర్వాత ఇట్లా అయితే పాసిబుల్ కాదు అనేసి అన్నీ వాష్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా అంత ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట, ఎట్లా చేయాలి ఏంటి అనేసి. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు చేయలేదు. అండ్ పాలకూర పప్పు ఆరెల్స్ పాలకూర కర్రీ అన్న మా హస్బెండ్కి చాలా ఇష్టం, కానీ ఇప్పటివరకు నేను చేయలేదు. మా అత్తమ్మ చేస్తుంది అనమాట. లీఫీ వెజిటేబుల్స్ ఏదైనా సరే మా అత్తమ్మనే చేస్తారు, నాకైతే అంతగా రాదు కాబట్టి. సో ఇప్పటి నుంచి నేను కూడా మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి. అండ్ స్టార్టింగ్లో నాకు చపాతీస్ కూడా వచ్చేది కాదు, మెల్లిమెల్లిగా నేర్చుకుంటేనే వచ్చింది. సో మనకి మ్యారేజ్ అవ్వగానే అన్ని వంటలు వచ్చేస్తాయి అని అయితే కాదు, మనకి నార్మల్గా వంటలు రావు, మెల్లిగా నేర్చుకుంటుంటే వస్తుంటాయి. చేస్తూ ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము చదువుకుంటున్నాము, జాబ్కి వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా బిజీ షెడ్యూల్లో వంట నేర్చుకోవడం కొద్దిగా కష్టమే. బట్ మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకోవచ్చు, అట్లేం లేదు. వంట నేర్చుకుని మ్యారేజ్ చేసుకోవాలి అని సపోర్టివ్ అత్తమ్మ మామ ఫ్యామిలీ ఉంటే మ్యారేజ్ అయినాక కూడా వంట నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 టైప్స్ కట్ చేశాను ఎట్లా సెట్ అవుతుంది అనేసి. తర్వాత అర్థమైంది ఇది పాలకూర నార్మల్గా ఇట్లానే కట్ చేస్తారేమోలే అనేసి ఎట్లో ఒకట్లా కట్ చేసి పెట్టేశాను. నాకు ఫంక్షన్స్లో చేసే పాలకూర పప్పు అంటే చాలా ఇష్టము. బగారా రైస్ అండ్ పాలకూర పప్పు అలాంగ్ విత్ మసాలా వంకాయ, ఇవి 3 అంటే చాలా ఇష్టం అనమాట ఫంక్షన్స్లో. మేము వెజిటేరియన్స్ కాబట్టి నాన్ వెజ్ ఎట్లాగో తినము, ఈ వెజ్నే మేము నాన్ వెజ్ అనుకొని ఫీల్ అయిపోయి తింటాం అనమాట. మాకు ఆ థాట్ కూడా ఉండదు నాన్ వెజ్ తినాలి అదంతా. నాకు చాలామంది ఫ్రెండ్స్ అడుగుతారు, నీకు ఎగ్ తినాలి అనిపించదు, మేము తింటుంటే కూడా నీకు తినాలి అనిపించదా అని. నాకేమనిపించదు. అండ్ నాకు అది చూస్తుంటే కూడా ఇట్లా ఏమనిపించదు. అది నార్మల్, వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు తింటున్నారు అంతే. మనకు అలవాటు లేదు, మనకు తినాలి అనిపిస్తే తినొచ్చు, అందులో ఏం తప్పు లేదు కదా. అట్లా అనమాట. మా ఫ్రెండ్స్ నా పక్కన కూర్చొని తిన్నా నాకు ప్రాబ్లం ఏమి ఉండదు, నేను నార్మల్గా చూస్తాను దాన్ని అంతే. కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే నాకేం రాదు. కొందరికి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, అది తింటున్నా ఇది అదంతా ఎందుకు. మనం పెరుగు తింటే కూడా మన పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళ ఫేసెస్లో ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, అమ్మ బాబోయ్, అవి చూస్తే ఏదో మనం ఇంకేదో తింటున్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతుంటారనమాట. అదంతా నాకు రాదు. ఎక్స్ప్రెషన్స్ నార్మల్గా ఉంటాయి అన్నమాట నావి. నా ఫ్రెండ్స్ అందరు మ్యాక్సిమం నాన్ వెజిటేరియన్సే ఉన్నారు, వెజిటేరియన్స్ చాలా తక్కువ ఉన్నారు, అందులో నేను ఒక్కదాన్నే అనమాట. ఆల్రెడీ కర్రీ అయితే తాలింపు పెట్టేశాను. ఇప్పుడు పప్పులు వేస్తున్నాను. ఇది మినప్పప్పు. మీలో ఎంతమందికి ఇట్లా మినప్పప్పు వేసి ఫ్రై చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇట్లా పప్పులు ఉంటేనే చాలా ఇష్టము. సో నేను మినప్పప్పు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి అవన్నీ వేసేసాను. మినప్పప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసి దాని తర్వాత పాలకూర వేస్తాను అనమాట. నేను ఇందులో అయితే పచ్చిమిరపకాయల కారం యూజ్ చేశాను, రెడ్ కలర్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి క్యాప్ పెడుతున్నాను, ఎందుకంటే అవి కొద్దిగా మగ్గాలి కదా మినప్పప్పు. పాలకూర పప్పు అనే కాదు, ఏదైనా సరే లీఫీ వెజిటేబుల్ చేసేటప్పుడు ఎక్కువసేపు
క్యాప్ పెట్టొద్దు అంటారు. ఎందుకంటే అది గ్రీన్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుందంట అట్లా క్యాప్ పెట్టి కుక్ చేస్తే. నేను అది రీసెంట్గా తెలుసుకున్నాను. సో ఇప్పుడైతే పాలకూర వేయలేదు కాబట్టి జస్ట్ క్యాప్ పెట్టి అది మగ్గనిస్తున్నాను. పాలకూర వేసినాక కూడా ఒక 2 minutes క్యాప్ పెట్టొచ్చు, కానీ మొత్తం ఫ్రీక్వెంట్గా పెడుతూనే ఉండొద్దు క్యాప్. కర్రీ అయ్యే వారికి క్యాప్ తీసే దీన్ని కుక్ చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను పాలకూర వేస్తున్నాను. ఇది సెల్ఫీ వీడియో కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. నేను చాలాసార్లు వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఇది. మీరు మాత్రం అనుకోకండి లెఫ్ట్ హ్యాండ్తో కుక్ చేస్తుందండి, లెఫ్ట్ హ్యాండ్తో కలుపుతుంది అనేసి. ఇది నాది సెల్ఫీ వీడియో. నాకు ఒకరు షూట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి నేనే అక్కడ కెమెరా పెట్టుకొని సెట్ చేసుకొని ఆన్ చేస్తాను కెమెరా. మళ్ళీ నాకు ఇది ఫ్లిప్ చేయొచ్చు, అంటే మనం నార్మల్గా ఫ్లిప్ చేసి వీడియో పెట్టొచ్చు, కానీ నాకు ఎందుకో అట్లా నచ్చదు. సెల్ఫీ కెమెరా అయితే ప్రాబ్లం ఏముందిలే అనేసి నేను అట్లాగే పెడుతూ ఉంటాను. మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ సెల్ఫీ కెమెరాతోనే ఉంటాయి, బ్యాక్ కెమెరాతో చాలా తక్కువ ఉంటాయి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నప్పుడు క్వాలిటీ పెంచుకోవట్లేరు. అక్కడ టాప్ రైట్ కార్నర్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినాక అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు క్వాలిటీ 1080కి చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ వీడియో కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. మీరు ఒకసారి అది ట్రై చేయండి. లేకపోతే అంత క్లియర్గా ఉండదు అనమాట, వీడియో కొద్దిగా బ్లర్గా ఉంటుంది. కొందరు ఫోన్లో అయితే ఆటోమేటిక్ సెట్టింగ్ ఉండిపోతుంది అది. ఇప్పుడే నేను లీఫీ వెజిటేబుల్ వేసాను కాబట్టి కొద్ది ఒక 2 minutes క్యాప్ పెడుతున్నాను. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాము. ఇప్పుడు ఇది 100% ఉంది కదా, ఇప్పుడు ఈ 100% కాస్త 50% వరకు కుక్ అయిపోవాలి. అంటే 50% అవ్వాలన్నమాట. కొద్దిగా అయిపోతుంది కర్రీ అంతా. ఇంత వెజిటేబుల్ ఇంత పాలకూర వేసాం కదా, ఈ పాలకూర అంతా మగ్గి కాస్త పాలకూర అయిపోతుంది. కానీ ఇది చాలా హెల్దీ అంట. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా పాలకూర తినాలి అని చెప్తారు. సో ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను. ఎగ్ అయితే వెజ్జో నాన్ వెజ్జో నాకు తెలీదు, బట్ నేను మాత్రం ఎగ్ తింటాను. ఇది నాన్ వెజ్ అయినా సరే, మీరు నాన్ వెజ్ అన్నా సరే నేను ఎగ్ తింటాను, ఆమ్లెట్ తింటాను, ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాను. ఇట్లా ఎగ్తో కొన్ని ఐటమ్స్ తింటాను అనమాట. కానీ ఇంకా కొన్ని ఎగ్ పఫ్ అయితే నాకు అలవాటు లేదు. సో ఎగ్ పఫ్ నేను తినను. కొన్ని ఐటమ్స్ మాత్రం తింటాను. అండ్ చాలాసార్లు చికెన్ 65 ట్రై చేద్దామని కూడా అనుకున్నాను, బట్ నాకు ఎందుకో అది సెట్ అవ్వలేదు, సో తినలేదు. ఇదంతా కామన్ కదా ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో. వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినడం చాలా కామన్, నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్ లాగా కన్వర్ట్ అయిపోవడం కూడా చాలా కామన్. అదంతా మన చాయిస్ అంతే. తినొద్దు అని మాత్రం రూల్ ఎక్కడా లేదు. మనం ముచ్చటంతా కాసేపు పక్కన పెడదాము. ఇక్కడైతే మా మమ్మీ నాకు కర్రీ కలిపి అన్నం పెడుతున్నారు. నేను తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను. మంచిగా ఉంది, ఇంకొంచెం కారం అయింది, బాగుంటుంది. కొంచెం కారం కానీ మంచిగా ఉంది, సూపర్ అయింది. కర్రీ మంచిగా అయింది అనేసి నేను చెప్పడం కాదు, కర్రీలో కొద్దిగా కారం తక్కువైందంట మా మదర్ అయితే చెప్పారు. సో ఇక్కడ నేనైతే ఫ్రూట్ తింటున్నాను. నాకు డాక్టర్ ఫ్రూట్ తినాలని చెప్పారు, నార్మల్గా డైలీ ఎగ్ తినమని చెప్పారు. అసలు ఏం పాటించాలి, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఇప్పటి నుంచి రెగ్యులర్గా డైలీ నేను అయితే జామకాయ తింటున్నాను.